गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू? सबको शुभोदय। मैं हूं आपका अनवर सर, डॉक्टर बीसेंट पाठशाला से। अंदर की शुभोदय। నేను మీ अनवर सर नी डॉक्टर बीसेंट पाठशाला నుండి। तो बच्चे, आज हम 10वीं कक्षा के द्वितीय भाषा हिंदी 10वीं कक्षा के दो कलाकार नामक पाठ के बारे में चर्चा करेंगे। और इसका प्रकार है कहानी, लेखिका मन्नु भंडारी। यह एक उपवाचक पाठ है। పిల్లలు ఈరోజు మనం 10వ తరగతిలో ఉండేటటువంటి ఉపవాచక పాట ఏదైతే ఉందో దో కళాకార్ అనేటటువంటి పాఠం గురించి మనం చర్చించుకోబోతున్నాం। ప్రకార్ కహానీ, లేఖిక మన్ను भंडारी। ఇది ఒక ఉపవాచక పాట। और पाठों వెళ్ళిపోదామా? तो पाठ में चलते हैं। आप अपनी पाठ्य पुस्तक लेकर इस वीडियो के सामने बैठेंगे तो यानी इस वीडियो के बाद भी आप उस पाठ को पढ़ने से आपको आसानी से समझ में आ जाएगा। जहाँ तक हो सके वहाँ तक मैं समझाने की कोशिश करूँगा। మీరు ఈ లెసన్ ఈ వీడియో చూసిన తర్వాత లేదా వీడియో చూస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్ కూడా మీరు చదువుతూ ఉంటే పేజ్ నెంబర్ 35లో 10th క్లాస్లో పేజ్ నెంబర్ 35 అండ్ 36లో ఈ లెసన్ ఉంది। 35, 36లో దో కళాకార్ అనేటువంటి లెసన్ ఉంది। దాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది। సో మరి పాఠాలకు వెళ్ళిపోదామా? ఓకే। దో కళాకార్, దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారులు। దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారులు। టూ ఆర్టిస్ట్ ఇద్దరు కళాకారులు। ఏమిటా కళాకారులు అంటే మన పాఠంలోకి వెళ్దాం। यह पाठ दो कलाकार के पाठ में दो सहेलियां रहते हैं। दो सहेलियां, एक अरुणा, दो सहेलियां अरुणा और चित्रा। अरुणा और चित्रा कौन? अरुणा और चित्रा, टू कैरेक्टर्स अरुणा एंड चित्रा। अरुणा मध्यवर्गीय परिवार की बेटी हैं। मध्यवर्गीय चित्रा धनी बाप की बेटी। धनी बाप की बेटी। अरुणा और चित्रा दोनों सहेलियां हैं। अरुणा चित्रा इधर को बेस्ट फ्रेंड्स, घनिष्ठ मित्र हैं। अरुणा और चित्रा दोनों घनिष्ठ मित्र हैं। अरुणा और चित्रा दोनों घनिष्ठ मित्र हैं। अरुणा మరియు चित्रा इधर बेस्ट फ्रेंड्स, दोनों कॉलेज में पढ़ते हैं। इधर कॉलेज లో చదువుతున్నారు। और दोनों एक ही कमरे में रहने वाले हैं। ఇద్దరు కూడాను ఒకే రూమ్ లో ఉండేటటువంటి వాళ్ళు। और फिर भी दोनों का स्वभाव अलग अलग है। అయినప్పటికీ ఇద్దరి యొక్క స్వభావం కూడాను వేరు। ఏమిటా స్వభావం అంటే अरुणा मध्यवर्गीय परिवार की बेटी हैं। अरुणा ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినటువంటి అమ్మాయి। और चित्रा धनी बाप की इकलौती बेटी हैं। चित्रा ఏమిటి? ధనీ బాప్కి అంటే ధనవంతురాలు యొక్క ఒక్కగానొక్క కుమార్తె। సో ఇది నెక్స్ట్ अरुणा समाज सेविका है। अरुणा समाज सेविका है। यह चित्रकारिणी है। अरुणा एक समाज सेविका है और चित्रा एक चित्रकारिणी है। अरुणा ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేటటువంటి ఒక సమాజ సేవిక అయితే చిత్ర మాత్రం చిత్రకారిణి। నెక్స్ట్ अरुणा दूसरों के दुख दर्द समझने वाली हैं। अरुणा दूसरों की दुख दर्द समझने वाली। सो चित्रा हरदम अपनी रंगों और
रंगों और तुलियों तुलियों में डूबी डूबी रहती हैं डूबी रहती हैं। सो दूसरों की दुख दर्द అరుణ दूसरों की दुख दर्द समझने वाली हैं। అరుణ ఎప్పుడు కూడా ఇతరుల యొక్క కష్ట సుఖాల గురించి ఆలోచించి వాళ్ళకు సహాయపడేటటువంటి తత్వం కలది। अरुणा का स्वभाव कैसा है? दूसरों को दुख दर्द समझकर उनको सहायता करने वाली एक लड़की है। और चित्रा हरदम अपने रंग और तुलियों में डूबी रहती हैं। हरदम वह अपने रंगों और तुलियों में डूबी रहते हैं। తను ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడాను రంగులలో మరియు ఆ బ్రషెస్ తూలియం అంటే బ్రషెస్ ఆ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పెయింటింగ్స్లో ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉండేదన్నమాట। అంటే ఎప్పుడు కూడాను డ్రాయింగ్ చేసుకుంటూ ఎప్పుడు పెయింటింగ్స్ వేస్తూ తన యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో తన టాలెంట్ ఏదైతే ఉందో దాంట్లో బిజీగా ఉండేదన్నమాట। ఇది వీళ్ళిద్దరు స్వభావం। అరుణ నిస్వార్థి है और చిత్ర స్వార్థి है। అరుణ నిస్వార్థి है। అరుణ ఒక నిస్వార్థమైనటువంటి అమ్మాయి, చిత్ర थोड़ी बहुत स्वार्थपरी है स्वार्थ है। అంటే అరుణ నిస్వార్థ భావం కలగదైతే చిత్ర స్వార్థపరమైనటువంటిది। ఇది వీళ్ళిద్దరి యొక్క స్వభావం। ఇది క్వశ్చన్ కూడా అడుగుతాడు, అరుణ और चित्रा के बीच में अंतर क्या है? అరుణ और चित्रा के स्वभाव में अंतर क्या है? అరుణ మరియు చిత్ర యొక్క స్వభావంలో ఆంతర్యం ఏమిటి, వాళ్ళిద్దరి మధ్య భేదం ఏమిటి అని కూడా అడుగుతాడు। మీరు ఇది చెప్పొచ్చు। నెక్స్ట్ ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గురించి। తో మనం ఒకసారి లెసన్లోకి వెళ్దాం। वन डे अर्ली मॉर्निंग अरुणा सोती हैं तो चित्रा आकर अरुणा को उठाती हैं। ए रुनी उठ झकझोर कर फर्स्ट पैराग्राफ లో ఉంటుంది చూడండి। ए रुनी उठ चित्रा ने अरुणा को झकझोर कर नींद से उठा दिया। ఏ రుని అంటే అరుణని రుని అని పిలుస్తుంది అన్నమాట ఎవరు? చిత్ర। ఏ రుని లే उठ అంటే లే। ఏ రుని उठ झकझोर कर चित्रा ने अरुणा को नींद से उठाती है। అరుణని నిద్ర నుంచి లేపుతుంది। अरे क्या हुआ? आंख मलते हुए थोड़ी खिजलाहट स्वर में अरुणा ने चित्रा से पूछती हैं। अरे ఏమైంది? నిద్ర నుంచి లేపేసరికి అంతే కదా మనం కూడా ఏమైందని సండ తను కూడాను అరుణ కూడాను అరే ఏమైంది అని చెప్పి కళ్ళు నేను నలుపుకుంటూ ఏమైంది ఎందుకు లేపావు అని చెప్పేసరికి चित्रा ने अरुणा का हाथ पकड़कर हॉल में ले जाती है। चित्रा अरुण చేయి పట్టుకొని హాల్లో తీసుకువెళ్తుంది। देख मेरा चित्र पूरा हो गया చూడు నేను వేసిన పెయింటింగ్ పూర్తి అయిపోయింది అంటుంది చిత్ర। అప్పుడు అరుణ ఏం చెప్తుందంటే ఓహ్ इस चित्र दिखाने तूने मेरा नींद खराब कर दी। ఈ పిక్చర్ చూపించడం కోసమైనా ఈ పెయింటింగ్ చూపించడం కోసమైనా నా బంగారం లాంటి నిద్రను పాడు చేశావు అంటుందన్నమాట। अरे जरा इस चित्र को देख ना पा गई तो पहला इनाम नाम बदल देना। ఈ పెయింటింగ్ ఒకసారి చూడు, ఫస్ట్ ప్రైజ్ కానీ రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను అనేసి చిత్ర అరుణతో చెప్పిందనమాట। अरे चित्रा ने चित्र को चारों ओर घूमते हुए देख रही हैं। చిత్ర ఆ పెయింటింగ్ తీసుకొని చేతులు అరుణ ఆ పెయింటింగ్ తీసుకొని నలువైపులా కూడా ఇలా చూస్తుంది। కిధర్ సే దేఖో యా సమజ్ మే నహీ ఆ రహా అసలు ఎటువైపు నుండి చూడాలి ఈ పిక్చర్ని నాకేం అర్థం అవటం లేదు। मैं कितने बार कहा तुझे कोई भी चित्र बनाते वक्त नीचे उसका नाम लिख देना। నీకు ఎన్నిసార్లు చెప్పాను? హజారో బార్ కహా, నీకు 1000 సార్లు చెప్పాను ఏదైనా పెయింటింగ్ చేస్తే దాని కిందని దాని పేరు రాసే। నాతో ముझे कैसे पता నా తూ బనాయి హో హాతీ యా ఉల్లు, అలాగైతే నువ్వు తయారు చేసింది ఏనుగో లేదా గుడ్లగొబ్బ బొమ్మో నాకెలా అర్థమవుతుంది? నువ్వు అందుకే దాని కిందని పేరు రాసేను। అరే जरा गौर से देख, जरा सावधान से देख, चित्र समझ में आ जाएगा। हाँ आखिर यह किस जानवर का चित्र है, यह किस जीव का चित्र है? आखिर ఇది ఏ జంతువు బొమ్మ నాన్న అసలు అర్థం అవటం లేదు అంది అరుణ అన్నమాట। అరే యార్ థోడా దేఖ్ కర్ బోలో, కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పు అని సందన్నమాట చిత్ర। వెంటనే అరుణ చూసి ఉంటుంది యా క్యా హై,
यह क्या है? यह एक सड़क है. यह क्या है? ये एक सड़क है. ఇదేమిటి? ఇక్కడ నువ్వు డ్రా చేసిన దాంట్లోని ఏమిటి? ఒక రోడ్డు అనేది ఉంది. ఒక రోడ్డు అనేది ఇలా ఉంది. రోడ్డు ఉంది. ఆ రోడ్డు పైన ఏమిటి? ఆ రోడ్డు పైన ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు. రోడ్డు పైన ఎవరు నడుస్తున్నారు? ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు. నడిస్తే వాడి మీద ఒక ట్రైన్ వేశావు. अरे यह क्या है? एक सड़क है. सड़क पर आदमी, आदमी पर रेल, रेल पर बस, रेल पर बस, बस पर मोटरसाइकिल, मोटरसाइकिल पर थोड़ा मकान. ఎలా వేసిందంటే ఈ అమ్మాయి పిక్చర్ అంతా కూడాను. यह क्या है? एक सड़क. सड़क అంటే రోడ్డు. सड़क पर आदमी, ఆ రోడ్డు మీద నడిచి వెళ్తున్నటువంటి మనిషి. और उस आदमी पर रेल, ఆ మనిషి పైన ఒక ట్రైన్ వెళ్తున్నట్టుగా. ఆ ట్రైన్ పైన ఒక మళ్ళీ బస్ వెళ్తున్నట్టుగా. బస్, बस पर मोटर, मोटर पर एक मकान, सबका खिचड़ी बनाकर रख दिया है. అసలు ఏమిటి నువ్వు ఆ పెయింటింగ్ వేసావు? అసలు రోడ్డు వేసావు. రోడ్డు మీద ఒక మనిషి బొమ్మ వేసావు. మనుషుల మీద ఏమో మళ్ళీ ఒక ట్రైన్ మీద ఏమో ఒక బస్ పైన ఒక మోటార్ వెహికల్ మీద ఒక బిల్డింగ్, ఒక చిన్న ఇల్లు అనేది. ఇదంతా వేసావు. సబ్కా కిచడీ బనా రఖా హై తూనే. మొత్తం కలగాయ కూరలకు తయారు చేసి ఈ బొమ్మ అసలు ఏం అర్థం అవటం లేదని చెప్పేసి పక్కన పడేసింది అన్నమాట. వెంటనే చిత్రాంది, అరే సాహిబా, अरे ये तो आज की दुनिया का कंफ्यूजन लग रहा है. आज की दुनिया का कंफ्यूजन का प्रतीक है. या किसका प्रतीक है? आज के जो प्रेजेंट जो जनरेशन है उसका कन्फ्यूजन का प्रतीक है. ఈ రోజు ప్రపంచంలో ఉండే కన్ఫ్యూజన్ కి సింబాలిక్ గా నేను అది డ్రా చేశాను. तुझे कैसा लग रहा है? నీకెలా అనిపిస్తుంది? मुझे तो तेरा दिमाग का, तेरा पागलपन का, तेरा कन्फ्यूजन, तेरा पागलपन का प्रतीक लग रहा है. तेरा बेवकूफी का प्रतीक लग रहा है. నీ యొక్క పిచ్చితనానికి, నీ యొక్క వెర్రితనానికి ఒక సింబాలిక్ గా ఉంది ఆ బొమ్మ అని చెప్పి అరుణకి సమాధానం చెప్తుంది. చెప్పేసి ఆ పిక్చర్ని అక్కడే పడేస్తుంది, వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం కోసం, నేను ఫేస్ వాష్ చేసుకోవడం కోసం వరండాలకు వెళ్ళింది. अरुणा ने मुंह धोने के लिए बाहर जाती हैं. इतने में तीन चार बच्चे अरुणा के कमरा के दरवाजे के पास खड़े होते हैं. ఇందులోనే ఒక ముగ్గురు నలుగురు పిల్లలు అరుణ యొక్క రూమ్ ముందు ఆ ద్వారం దగ్గర నిల్చుని ఉంటున్నారు. అరుణ వచ్చి వాళ్ళని చూసి ఉంటుంది. ఓ ఆగయే బచ్చే, లో మై అభి ఆ రహీ హూ. పిల్లలు వచ్చేసారా, నేను ఇప్పుడే వస్తానని తను ఇంట్లోకి వెళ్తుంది. సో అందులో పిల్లలందరూ కూర్చుంటారు. చిత్ర ఏం చెప్తుంది? క్యా బందర్కు పాలు రఖా హై తూనే. ఏమిటి ఈ కోతుల్ని పెంచుతున్నావు నువ్వు, ఈ కోతి మొక్కని పెంచుతూ ఉన్నావు. క్యా బందర్ పాలు రఖా తూనే. मैं एक दिन तेरा इस पाठशाला का चित्र बनाऊंगी और सब लोगों को दिखाऊंगी. मेरी एक मित्र साहिबा तो बस्ती के बच्चों को पढ़ा कर अपने आप को बहुत बड़ा विद्वान मान रही हैं, पंडिताइन मान रही हैं और एक समाज सेविका मान रही हैं. నేను నీ యొక్క చిన్న పాఠశాల, నువ్వు ఏదైతే పిల్లలకు చదువు చెప్తున్నా దాని స్కూల్ బొమ్మ కూడా, పెయింటింగ్ కూడా వేస్తాను. నేను ప్రజలందరికీ చెప్తాను నా పెయింటింగ్స్ ఏంటంటే, నా యొక్క ఫ్రెండ్ ఉండేది బస్తీ పిల్లల్ని చదివి తనను తాను పెద్ద ప్రొఫెసర్ అని ఫీల్ అయ్యేది, అంతేకాకుండా సమాజ సేవికని ఫీల్ అవుతుందని చెప్పేసి అందరు కూడా చెప్తాననేసి ఎగతాళి చేసింది. ఉన్హోనే చిత్రాన్ని హసనే లగి. ఇది ఇలా అయిపోతుంది. నెక్స్ట్ पैराग्राफ చూడండి. 4 बजते हैं, कॉलेज के सारी लड़कियां आ जाते हैं लेकिन अरुणा तभी तक नहीं आती हैं. 4 గంటల టైం అవుతుంది సాయంత్రం. కాలేజ్ పిల్లలు అందరూ కూడా వస్తారు, బట్ అరుణ ఇంకా రాలేదు. చిత్రనే अरुण के बारे में कहती हैं. చిత్ర అరుణ గురించి చెప్తుంది. ना जाने ये लड़की कहाँ कहाँ घूमती हैं, भटकती हैं, इसके पीछे हम बैठे रहना. ना जाने అసలు ఏంటి ఈ అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, దీనికోసం మనం కాచుకొని కూర్చోవాలని చిత్ర తనలో తాను సనుగుతుందన్నమాట. బడబడాతి అంటే ఇక్కడ అరుణ తిరగడం మనిషి అంటే, అరుణ ఏమిటంటే
సమాజ సేవకురాలు కదా, అనాథాశ్రమానికి ఎక్కడైతే వృద్ధాశ్రమం ఉంటుందో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏవైనా మెడిసిన్స్ కానీ వాళ్ళ యొక్క ఏవైనా పనులు ఏవైనా ఉంటే వాటిని చక్కబెట్టి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట, అంతే. సో తన గురించి అరుణ చెప్తుంది అనమాట, యా లడికి కహా భటక్తి రైతే, ఈ అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇస్కే లియే హమ్ బయటే రైనా హే, దీనికోసం మనం కాచుకొని కూర్చోవాలి అని తనలో తను సనుగుతుంది. అంతలో అరుణ వస్తుంది, లే మై ఆగయి, క్యా బడబడా రహీ హో, లే నేను వచ్చేసాను, ఏమిటి అరుస్తూ ఉన్నావు, ఏమిటి సనుగుతూ ఉన్నావు, బనా చాయ్, దోనో మిల్కర్ చాయ్ పియంగే, టీ పెట్టు, ఇద్దరం కలిసి టీ తాగుదాం, ఎందుకంటే చిత్ర కూడా టీ కోసం నిరీక్షిస్తుంది కనుక. चा पीते हुए चित्रा ने अरुणा को, ले कहाँ से चिट्ठी आई है, कहाँ से चिट्ठी आई है, अरुणा को एक लेटर वस्तुंदी। तो अरुणा ने लिफाफा फाड़कर पत्र को पढ़ना पूरा होता है। अरुणा लिफाफा ओपन చేసి लेटर ने कंप्लीट గా చదువుతుంది। और उस पत्र को पढ़ने के बाद चित्रा कहती हैं, चाय पीते हुए चित्रा कहती हैं, టీ తాగుతూనే चित्रा చెప్తుంది అన్నమాట, आज मेरे पिताजी के पास से मुझे पत्र मिला है, ఈ రోజు మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఒక లెటర్ అందింది। उसमें लिखा है, దానిలో ఏం రాసిందంటే, जैसा मेरा कोर्स पूरा हो जाएगा मैं इस विदेश चले जाऊंगी। అందులో ఏం రాసిందంటే, నా కోర్స్ కంప్లీట్, ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోతే నేను విదేశాలకు వెళ్ళిపోతాను అని నా డాడీ దానికోసం ఒప్పుకున్నారు, విదేశాలకు పంపించడానికి ఒప్పుకున్నారు। పితాజీ మేరా బాత్ కభీ భీ నహీ మాన్తే అని చెప్తుంది అనమాట। तो అరుణ దానికి వెంటనే సమాధానం ఏం చెప్తుందంటే, तू धनी बाप की इकलौती बेटी है, तू धनी बाप की इकलौती बेटी है, నువ్వు డబ్బున కోటీశ్వరులకు ఒక్కగానొక్క కూతురివి। तेरा मांग कभी व्यर्थ नहीं जाता, నీ యొక్క డిమాండ్స్ ఎప్పుడు కూడా వేస్ట్గా పోవు, నీ యొక్క కోరికలు ఎప్పుడు కూడా వేస్ట్గా పోవు। आखिर इस बिना 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 मतलब के अपनी జిందగీ వ్యర్థ कर रही हैं, అసలు వేస్ట్గా నీ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నావు। और आदमी को आदमी, इंसान को इंसान के रूप में नहीं दिखने वाला यह कला भी व्यर्थ है, మనిషిని మనిషిగా కూడా చూడనటువంటి ఈ కళ కూడా వ్యర్థమే। यह किस बात की कला है, मुझे कुछ समझ में नहीं आता, నాకు ఏమి కూడా అర్థం అవుతుంది। ఎప్పుడు చూసినా 24 hours ఆ డ్రాయింగ్ అని చెప్పి పెయింటింగ్స్లో ఉంటావు, మనిషికి మనిషిగా చూడనటువంటి ఆ కళ కూడాను నా దృష్టిలో వ్యర్థమే అని అంటుంది అనమాట। तो आखिर मैं तुझे आदमी नहीं लगती हूँ, అయితే చివరికి నేను మనిషిగా నీకు అనిపించనా అని ఉంటుంది అనమాట। तो मैं तो यह समाज सेवा के लिए तुझ पर रख दिया है, इस बोझ को तुझ पर रख दिया है, నేను సమాజ సేవకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా నీ మీద పడేసాను। जब मैं विदेश चले जाती हूँ ना, तू झंडा पकड़कर लोगों को समाज सेवा करने के लिए निकलना, నేను విదేశాలకు వెళ్ళిపోతే నువ్వు జెండా పట్టుకొని ప్రజలందరికీ సేవ చేయడం కోసం బయలుదేరు, ఆ పని నీకు అప్పచెప్పేసానని చిత్ర అరుణతో చెప్తుంది। తర్వాత नेक्स्ट 3 दिन से मूसलाधार वर्षा हो रही हैं, बाढ़ के समाचार अखबार पत्रों में, न्यूज़ पेपर्स में जो पढ़ रहे हैं, तो अरुणा विचलित हो जाती हैं। సో 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంటుంది। సో బాఢ పీడితంకి దశ బిగడిది जा रही हैं, అంటే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పొజిషన్ అనేది రోజు రోజు కూడా ఇంకా అధ్వానంగా మారుతుంది। సో అలాంటి టైంలో అరుణ వాళ్ళకి సేవ చేయడానికి వెళ్తుంది అనమాట। సో అరుణ వస్తుంది, రూమ్కి వచ్చేసరికి చిత్ర ఉంటుంది అనమాట, अपनी परीक्षाएं सिर पर हैं, पर कुछ पढ़ लिखती है कि नहीं, ఏమైనా చదువుతున్నావా లేదా, माँ बाप के इतना पैसा पानी में डाल दिया हो जाता है। సో తల్లిదండ్రుల యొక్క డబ్బు అనేది నీటిపాలు చేసినట్టుగా ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చదువుతున్నావా లేదా, నువ్వు సమాజ సేవ అనుకుంటూ తిరుగుతున్నావు అని చిత్ర అరుణను కోంపడుతుంది అనమాట। तो अरुणा चित्रा की बात नहीं मानकर मैं आज प्रिंसिपल से अनुमति ले ली, 15 दिन के लिए मैं बाढ़ पीड़ितों की सहायता करने लिए मैं स्वयं सेवा संस्था के साथ जा रही हूँ। నేను ప్రిన్సిపల్ సార్తో అనుమతి తీసుకున్నాను, వరద బాధితులను కాపాడడం కోసం 15 days కోసం నేను వాలంటీర్గా వెళ్తూ ఉన్నాను, స్వయం సేవక సంస్థతో పాటు నేను కూడా స్వచ్ఛంద సంస్థతో వెళ్తూ ఉన్నాను అని చెప్పేస్తుంది అనమాట। ఇది ఇలా జరుగుతుంది। और 15 दिन के बाद अरुणा वापस लौटती हैं, तो अरुणा का हालत बहुत बिगड़ जाता है।
वो ऐसी दिखती हैं कि ना जाने 6 महीने से कुछ बीमार पड़ी हैं. 15 డేస్ తర్వాత అరుణ మళ్ళీ తిరిగి వచ్చేసరికి అరుణ యొక్క పొజిషన్ అంతా కూడా మారిపోతుంది. తను ఒక 6 మాసాల నుంచి నిజంగా ఏదైనా ఏమిటి వ్యాధి బారిన పడిందా, ఏమిటి ఏదైనా జ్వరం పడిందా అనేటువంటి ఆ విధంగా తన యొక్క ముఖ కవలికలన్నీ మారిపోతాయి. తను అంత కళావిహీనంగా అయిపోతుంది. उसको अरुण कमरे में जाकर अरुण वापस आकर थोड़ा बहुत फ्रेश होकर यानी नहा धोकर घर में लेटी रहती हैं और चारों ओर चित्र के पेंटिंग्स को देखती हैं. అరుణ ఫ్రెష్ అయిన తర్వాత రూమ్లో కూర్చొని రూమ్లో అలా పరుండి ఏమిటి నలువైపులా చిత్ర వేసిన పెయింటింగ్స్ అబ్జర్వ్ చేస్తుంది. वो जो पेंटिंग्स होते हैं जैसे उन्होंने वहाँ पर देखा था, उन्होंने इस 15 दिन में जो बाढ़ पीड़ितों के जो सिचुएशंस देखा था उसी प्रकार वो भी रहते हैं. అదే మాదిరిగా అవి కూడా ఉంటాయి అన్నమాట. నా జానే అరుణ కా మన్ కई तरह हो जाता है. అరుణ యొక్క మనసు అనేది చాలా బాధపడుతుంది అనమాట. और शाम को चित्रा शाम को रूम आती हैं यानी उसके कमरे में आती हैं तो अरुणा को देखकर बहुत खुश होती हैं और गले लगती हैं और कितने दिन हो गया, इस प्रकार उनको गले लगकर अपने अच्छे बात करते हैं और कहती हैं मैं अब मेरा कोर्स हो गया है, मैं एक सप्ताह मेरे पिताजी के घर में रहूँगी, बाद में विदेश चले जाऊँगी, यही कहती हैं चित्रा अरुणा से. సో సాయంత్రం చిత్ర అరుణతో చెప్తుంది నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, సో నేను నెక్స్ట్ ఒక 1 వీక్ మా ఊర్లో ఉండి ఆ తర్వాత ఈ భారతదేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతాను అని చెప్తుంది అనమాట. तो अरुण कहती हैं बहुत दुख स्वर में कहती हैं, చాలా దుఃఖంగా చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే मुझे यही यकीन नहीं हुआ, मुझे विश्वास नहीं हो रहा है, 6 साल से हम दोनों एक ही कमरे में रहते थे, फिर भी मुझे कभी भी मैं ये नहीं सोचा कि हम दोनों एक दिन अलग होना पड़ता है. 6 years నుంచి ఇద్దరం కలిసి ఉంటున్నాం, కానీ నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఒకరోజు ఏంటి మన ఇద్దరం వేరుపడాల్సి వస్తుందని. సచ్ముచ్ మీ తూ చలే జాओगी, నిజంగా నువ్వు వెళ్ళిపోతావా అని చాలా బాధగా అడుగుతుంది అనమాట. తో జానా హై నా చిత్ర అంటుంది, నేను వెళ్ళాలి కదా మరి అంటుంది అనమాట. సో दूसरे दिन अरुणा ने चित्रा के सब सामान बांधती हैं. चित्रा सबको जैसे कि अपने मित्रों को सबको विदा लेकर आती हैं, आखिर गुरुजी से मिलना है, बस यही है. సో అరుణ ఆ రోజు మొత్తం తన యొక్క సామాన్లు చిత్ర యొక్క లగేజ్ అంతా కూడా సర్దుతూ ఉంటుంది. సరిదే సందర్భంలో చిత్ర అందరితో కూడాను వీడ్కోలు చెప్పుకొని వస్తుంది. లాస్ట్ గురువు గారితోనే కలవాల్సి ఉంటుంది, గురువు గారిని కలవడానికి వెళ్తుంది. तो वहाँ पर जाती हैं, शाम के 3 या 4 बजते हैं, चित्रा वापस नहीं लौटती हैं. तो सब लोग थोड़ा परेशान होते हैं और इतने में अरुणा ही चित्रा को ढूंढने जाने के लिए तैयार होती हैं और उसी समय चित्रा वापस लौटती हैं. సో 4 గంటలు అయినప్పుడు కూడాను చిత్ర తిరిగి రాకపోయేసరికి కొంచెం అరుణ తనను వెతకడం కోసం మరలా గురూజీ వద్దకు వెళ్ళడానికి తను రెడీ అవుతున్నప్పుడు చిత్ర ఎదురుగా వస్తుంది. ఎదురుకి సబ్ మిల్కర్ कहते हैं क्यों इतना देर हुआ, ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అందరు ఫ్రెండ్స్ అడుగుతారనమాట. तो चित्र చెప్తుంది वहाँ पर गर्ग स्टोर के पास एक पेड़ रहता है ना, उस पेड़ के नीचे एक भिखारिन हरदम भीख मांगती हुई दिखाई देती है ना. మనకు బాగా తెలుసు కదా గర్గ్ స్టోర్ సెంటర్ ఏదైతే ఉందో ఆ గర్గ్ స్టోర్ ఎదురుగా ఒక చెట్టు కిందని ఒక భిక్షగత్తి ఉండేది, భిక్షమెత్తుకుని ఉంటూ ఉండేది మనకు తెలుసు కదా అంటుందన్నమాట. హమ్ జాన్తే హై, మనకు కూడా తెలిసి వాళ్ళు కూడా చెప్తారనమాట. క్యా హువా, ఏమైంది, వా భికారిన్ గుజర్ గయి హై, ఆ భికారిన్ ఆ భిక్షగత్తే పాపం చనిపోయింది. और उसके दोनों बच्चे उस भिखारिन के शरीर पर सूखे हुए उस भिखारिन के शरीर पर पड़कर रो रहे थे. मुझे यह दिखाई नहीं दिया, इसलिए मैं एक रफ स्केच बना लिया, इसलिए देर हुआ. ఆ గర్గ్ స్టోర్ దగ్గర భిక్షగత్తె ఆ చనిపోతే ఆవిడ యొక్క శవం మీద పడి ఇద్దరు పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు. నా వల్ల నేను దాన్ని తమాయించుకోలేకపోయాను, వెంటనే ఒక రఫ్ స్కెచ్ అనేది తయారు చేసిన, అందుకే లేట్ అయ్యింది అంటుందన్నమాట. तो यह बात सुनते हुए अरुणा वहाँ से दौड़ती हैं, वहाँ से चले जाती हैं. ఈ మాట వినగానే అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అభి ఆతి హూ బోల్కర్ చలే జాతే हैं, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతుంది అనమాట. शाम के 5 बजते हैं और 6 बजते हैं
अरुणा वापस लौटती नहीं। चित्रा और सबको विदा लेकर रेलवे स्टेशन को पहुंचती हैं और चित्रा अरुणा के लिए ढूंढती हैं, लेकिन अरुणा नहीं आती हैं। చిత్ర స్టేషన్కి వెళ్ళిపోతుంది, ఊరికి వెళ్ళిపోవడానికి, కానీ అరుణ కోసం తన కళ్ళతో వెతుకుతూ ఉంటుంది। ఏంటి अपने आंखों से ढूंढती हैं, सबसे बात करती हैं, लेकिन अपने आंख अरुण के लिए, अपने सहेली अरुण के लिए ढूंढते हैं। అరుణ మాట్లాడుతుంది కానీ తన స్నేహితులతో, తన కళ్ళు మాత్రం అరుణ కోసం వెతుకుతూ ఉన్నాయి, కానీ అరుణ ఆ టైంకి రాదు। गाड़ी भी आता है, ట్రైన్ కూడా వచ్చేస్తుంది और చిత్రానే चले जाती हैं। చిత్ర తన ఊరికి వెళ్ళిపోతుంది और बाद में चित्रा विदेश चले जाती हैं। తర్వాత చిత్ర విదేశాలకు వెళ్ళిపోతుంది। वहाँ अपनी निपुणता अपना तन मन लगाकर अपनी चित्रकला में निखार दिखा देती हैं। అంటే చిత్ర విదేశాలకు వెళ్ళి తన యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని ఏమిటి ఎక్కువ ఫేమస్ అవుతుంది। अपने जो भिखारिन और दो बच्चे वाली चित्र बहुत प्रसिद्ध हो जाता है। తన యొక్క భిక్షగత్తె మరియు ఇద్దరు పిల్లలు ఏడుస్తూ తన మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ శవం మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ పెయింటింగ్ బాగా ఫేమస్ అయిపోతుంది। समाचार पत्रों के अखबार के कालम में भर जाते हैं उस चित्र के बारे में। न्यूज़ पेपर्स लो पेंटिंग गुरिंची ఎక్కువగా వ్రాయబడుతుంది और इस प्रकार वह अपने एक उच्च स्थान पर पहुंच जाते हैं। ఈ విధంగా చిత్ర ఒక ఉన్నతమైన స్థానంలోకి చేరుకుంటుంది। कितने बहुत पुरस्कार भी मिलते हैं, ఎక్కువ అవార్డ్స్ కూడా లభిస్తాయి। पहले 2 साल में या 3 साल में अरुणा और चित्रा के बीच में पत्र का विनिमय होता रहा। बाद में और दोनों को पता नहीं कौन कहाँ है। సో మొదట్లో లెటర్ కరస్పాండింగ్ అనేది జరుగుతూ ఉండేది చిత్ర అరుణకి। ఆ తర్వాత తగ్గిపోతూ ఉంది। ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు। और कुछ दिनों के बाद चित्रा के पिताजी ने दिल्ली में एक बहुत बड़ा चित्र प्रदर्शनशाला आयोजित करते हैं। ఒక చిత్ర యొక్క ఫాదర్ తన కూతురి యొక్క ఆర్ట్ గ్యాలరీ ఏదైతే పెయింటింగ్స్ ఉన్నాయో ఆ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేస్తారు। ఆయోజన చేయాల్సి అంటే ఏర్పాటు చేయడం। సో उसी उद्घाटन के लिए चित्रा को बुलाया जाता है। సో ఆ ఆర్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో ఎగ్జిబిషన్ దాన్ని ఇనాగ్రేషన్ కోసం చిత్రాకి అక్కడ పిలవడం జరుగుతుంది। చిత్రానే वहाँ आती हैं, చిత్ర అక్కడికి వస్తుంది। और उसी भीड़ भाड़ में चित्रा ने अरुणा को देखती हैं। అదే ఆ జన సమూహంలో चित्र अरुणा చూస్తుంది అన్నమాట। चित्र अरुणा को देखती हैं, देखकर हे रुनी बोलकर जाकर उसे गले लगाती हैं। अंदर జనాల్లో కూడాను అరుణ చిత్ర అరుణని గుర్తుపట్టి వెంటనే వెళ్ళి అరుణని గట్టిగా పట్టుకొని ఏ రుని ఎలా ఉన్నావు ఏంటని కైసే హో అని చెప్పేసి గట్టిగా వెళ్ళి తనను హక్ చేసుకొని తన ఫ్రెండ్ని కలుసుకుంటుంది। और बात करने लगती हैं, అప్పుడే మాట్లాడడం వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు। और इतने में अरुणा के करीब में ही दोनों बच्चे खड़े होते हैं। अरुणा की దగ్గరలోనే ఇద్దరు పిల్లలు నిల్చుని ఉంటారు। యా కిస్కే బచ్చే హై చిత్ర పూछती हैं, ఈ ఎవరి పిల్లలు అని అడుగుతుంది అన్నమాట। యా మేరే బచ్చే హై అరుణ చెప్తుంది, యా మేరే బచ్చే హై అరుణ వీరిద్దరు నా పిల్లలే అంటుంది అన్నమాట। फिर भी चित्रा अरुणा और चित्रा अरुणा और बच्चों के मुंह देखती हैं, उसको भरोसा नहीं लगता है यह अरुणा के बच्चे हैं। चित्र माटी अरुणा मरियु आ पिల్లల యొక్క फेसेस వైపు చూస్తూ ఉంటుంది। और इतने प्यारे बच्चे हैं, लेकिन फिर भी उसको विश्वास नहीं होता है यह अरुणा के बच्चे हैं। అప్పటి కూడాను చిత్రకి అంత నమ్మకం ఉండదు అరుణ పిల్లలని చెప్పి। అయితే और कैसी मौसी हो बच्चों को थोड़ा प्यार कर అరుణ అంటుంది। ఎలాంటి పినివి నువ్వు, పిల్లలకు కొంచెం గారాబం చేయి అంటుంది అనమాట। సో వాళ్ళిద్దరు కూడాను चित्रा ने उन दोनों बच्चों पर हाथ फेराती हैं और प्यार करने लगती हैं। తన చెయ్యిని ఇలా నిమురుతుంది పిల్లల వైపు। ये सब चित्र अरुणा చెప్తుంది, यह सब चित्र अपनी चित्रा मौसी ने बनाया था। ఈ మొత్తం పిక్చర్స్ అన్ని కూడా ఈ పెయింటింగ్స్ అన్ని కూడా మీ చిత్ర ఆంటీ వేసింది అనేసి చిత్రాన్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అరుణ। तो हमें चित्र दिखाइए मौसी, మాకి పెయింటింగ్ చూపించండి అనేసి పిల్లలు చెప్తారు చిత్రతో। चित्र ने सारी पेंटिंग दिखाती हैं, जहाँ पर वह भिखारिन और 2 बच्चों के चित्र आता है उसे देखने के लिए बच्चे ज़्यादा पसंद नहीं करते हैं। हमें अन्य चित्र दिखाए जैसे रानियाँ और परियाँ और राजाओं के चित्र दिखाए अंटाరు। సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పెయింటింగ్ చూసిన తర్వాత భికారిన్ और बच्चों ఏదైతే ఉందో ఆ భిక్షగత్తె మరి ఆ ఇద్దరు పిల్లలు బొమ్మని చూడడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు। యా सचमुच के बच्चे हैं, यह सचमुच के बच्चे हैं, सच में यह घटना हुआ है, ఇది నిజంగా పిల్లలేనా, ఈ సిచ్యువేషన్ జరిగిందా అని అంటారు అనమాట। పాపం వాళ్ళు మర్చిపోతారు అప్పటికి।
हाँ यह सचमुच की घटना देखकर ही मैं ఈ చిత్రం बनाई थी ఇది నిజంగా ఇన్సిడెంట్ ని చూస్తే నేను ఈ పిక్చర్ ని నేను చేశాననేసి చిత్ర పిల్లలతో చెప్తుందన్నమాట సో అలా అయిన తర్వాత అరుణకి जो पति आते हैं అరుణ యొక్క భర్త వస్తారు వచ్చిన తర్వాత అరుణ ने बच्चों को अपने पति को सौंपती है అరుణ పిల్లలకి తన భర్తకు అప్పచెప్తుంది मैं चित्रा को लेकर घर जाती हूँ आप बाद में आइए నేను చిత్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాను మీరు పిల్లలకి ఎగ్జిబిషన్ అంతా చూపించి తీసుకురండి అంటుందన్నమాట और उतने में बच्चे थोड़े दूर चले जाते हैं పిల్లలు కొంత దూరం వెళ్ళిపోతారు जब चित्रा ने अरुण से पूछी सच बता रोनी या बच्चे किसके हैं कहा था ना मेरे बच्चे हैं నిజం చెప్పు అరుణ అసలు ఈ పిల్లలు ఎవరి పిల్లలు నా పిల్లలే కదా చెప్పాను కదా అంటే नहीं मैं इतना पागल नहीं इतनी बेवकूफ़ नहीं సచ్ బతా కిస్కే బచ్చే నేను ఇంత వెర్రిదాన్ని ఏం కాదు ఎవరి పిల్లలు నిజం చెప్పంటే అక్కడ దగ్గరలోనే ఆ భిక్షగత్తె మరియు ఆ ఇద్దరు పిల్లలు ఏడుస్తున్న పెయింటింగ్ ఉంటుంది ఆ పిల్లల దగ్గర ఏంటి వేణి పెడుతూ యహీ బచ్చే హై ఈ పిల్లలే యహీ బచ్చే హై వే యహీ బచ్చే హై ఆ పిల్లలే ఈ పిల్లలు అనేసి వెంటనే అక్కడ వేరు పెట్టి చూసేసరికి చిత్రానే కుచ్ సమయకి ఆవాక్ హో జాతే హై చిత్ర కొంచెం సేపు షాక్ అయిపోతుంది అన్నమాట సో क्या सोच रहे हैं అని అడుగుతున్నాను నువ్వేం ఆలోచిస్తున్నావు कुछ नहीं అని అనిస్తుంది सो आप बताइए जैसे चित्रा ने उस पेंटिंग को डालकर इतना बहुत फेमस हुए हैं लेकिन यहाँ पर अरुणा ने उन दोनों बच्चों को गोद लेकर एक ही माँ की ममता को एक माँ की प्रेम को एक माता की जो अनुराग या प्रेम को उनको बच्चों को दिया था एक मातृमूर्ति जैसे उनके पालन पोषण किया था उनको गोद लिया था तो इस दो कलाकार में कौन ग्रेट है कौन महान है तो यहाँ पर चित्रा ने उस पेंटिंग को डालकर उतना महान हुए थे लेकिन उससे बहुत बड़ी कलाकार उससे बहुत बड़ी महान अरुणा होती हैं क्योंकि उन सचमुच में उन बच्चों को लेकर एक मातृमूर्ति की प्रेम और एक ममत्व को बांटा है माँ की ममत्व को बांटा है याद है पार्ट 2 कलाकार का सारांश आप अपने पाठ्य पुस्तक में पढ़ने से इसको और थोड़ा आसानी से समझेंगे ఇది అంటే ఇక్కడ ఆ పెయింటింగ్ వేసి చిత్ర అంత ఫేమస్ అయితే ఆ పిల్లల్ని దత్తతగా తీసుకొని ఒక తల్లి యొక్క ప్రేమని పెంచి వాళ్ళకి ఆ అనురాగాన్ని ఆప్యాయతని అందించినటువంటి అరుణ గ్రేటా లేదంటే పెయింటింగ్ వేసి అంత ఫేమస్ అయినటువంటి చిత్ర గ్రేటా ఈ ఇద్దరు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ 2 ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నా దృష్టిలో అయితే నిజమైనటువంటిది ఆ అనాథైపోయినటువంటి ఆ పిల్లల్ని తీసుకొని ఒక తల్లి ప్రేమను అందించినటువంటి నిజమైనటువంటి కళాకారు ఎవరంటే అరుణ మాత్రమే మరి మీ అభిప్రాయం కూడాను ఏంటి చెప్పండి సో ఇది దో కళాకారు యొక్క పాఠం యొక్క సారాంశం ఈ పాఠ్య పుస్తకం మీరు ఉండేటటువంటి లెసన్ని చదివితే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు